వేసవిలో తీసుకోవాల్సిన 10 జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రధానంగా రేపటి నుంచి అనగా ఏప్రిల్ 24వ తారీఖు నుంచి జూన్ 11వ తారీఖు వరకు మనకు వేసవి సెలవులను ఇవ్వడం జరిగింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వేసవి సెలవులు మీకు ఇస్తారు. ఈ వేసవి సెలవుల్లో ఇంటి పట్టున మనం తీసుకొని జాగ్రత్తలు ఏంటి అంటే, నెంబర్ 1, నీళ్ళు ఎక్కువగా తాగాలి. ప్రతిరోజు కూడా నీళ్ళను ఎక్కువగా తీసుకోవాలి. ప్రధానంగా ఫ్రిడ్జ్ వాటర్ను మానేసి కుండలో నిల్వ ఉంచినటువంటి నీళ్ళని తాగడం అంటే ఇంకా ఆరోగ్యం శ్రేయస్కరంగా ఉంటుంది. 2, మధ్యాహ్నం బయటకు వెళ్ళకూడదు. ఇక్కడ చూడండి, సింబల్ చూస్తానే సూర్యుడు బాగా మండిపోతూ కనబడుతుంది. అంటే ఈ మధ్యాహ్న సమయంలో ఎక్కువ ఎండ తీవ్రత ఉంటుంది కాబట్టి 11 గంటల నుంచి 4 గంటల వరకు మనకు ఈ సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో మనం బయటకు వెళ్ళడం మానుకోవాలి. నెంబర్ 3, తేలికపాటి దుస్తులు ధరించాలి. తేలికపాటి దుస్తులు అంటే కాటన్ దుస్తులు ధరించడం వల్ల శరీరం మనకు చల్లగా ఉండి ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. నెక్స్ట్ 4th, పండ్లు కూరగాయలు తినాలి. వేసవి సెలవుల్లో మనకు ఆహార పదార్థాలు సులభంగా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. అందులో ప్రధానంగా పుచ్చకాయ అంటే ఏమంటారు కర్బూజకాయ అంటే పుచ్చకాయ, దోసకాయ వంటి నీరు ఎక్కువగా ఉన్నటువంటి వీటినే మనం ఈ వేసవి సెలవుల్లో తీసుకోవాలి. 5th, టోపీ లేదా గొడుగు ఉపయోగించాలి. ఎక్కడైనా అవసరమై బయట వెళ్ళేట్టుగా ఉంటే ఖచ్చితంగా కాటన్ హ్యాట్ ఆర్ గొడుగు తీసుకొని మనం బయట వెళితే మనం ఎండ తీవ్రత నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 6th వచ్చి నీళ్ళు బాటలు తీసుకెళ్ళాలి. అంటే హాలిడేస్ కదా మాకు స్కూల్ ఉండేటప్పుడు, బట్ ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాల్సిన అవసరం వస్తే అమ్మ నాన్నతో కూడా కలిసి ఎక్కడైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీళ్ళ బాటల్ని మన చేతిలో పెట్టుకోవాలి. ఓకేనా? చేస్తారా అందరూ? అలా జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఈ ఎండ బారిన పడకుండా, వడదెబ్బ తగలకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 7th వచ్చి ఇది ముఖ్యమైనది. మీకు ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవాలి. మనం థమ్సప్లు, కోకోకోలా అంట, స్ప్రైట్, మిరిండా అని ఎక్కువ మీరు బాగా ఇష్టపడతారు. చిల్లుగా ఉంటుంది కానీ అందులో కెమికల్స్ స్టోరేజ్ చేసేదానికోసం కెమికల్స్ ఉపయోగించడం వల్ల ఈ ఆరోగ్యానికి హానికరమే. కాబట్టి ఇంట్లో మనం నిమ్మ చెట్లు, అందరి ఇళ్ళలో నిమ్మ చెట్లు ఉంటాయి పల్లెలు. లెమన్ వేసుకొని అంత సాల్ట్ వేసుకొని రోజు తాగడం చాలా మంచిది. తర్వాత మజ్జిగ కలుపుకొని ఒక గ్లాసు ఉదయమో సాయంత్రమో ఖచ్చితంగా మజ్జిగ తీసుకుంటే మనం ఈ ఎండ అనేది మనకు ఇబ్బంది పడకుండా ఉంటుంది. 8th, సన్ స్క్రీన్ ఉపయోగించాలి. సన్ స్క్రీన్ అంటే బయట వెళ్ళేట్టుగా ఉంటే మీరు సాధ్యమైనంత వరకు బయట వెళ్ళడం అనుకోవాలా. ఓకేనా? కేస్ లేట్ కంటే హ్యాట్ కానీ అలా సన్ స్క్రీన్ అనేది వచ్చి వాటిని వేసుకుంటే ఈ చర్మము పైన బొబ్బలు అవి రాకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి అత్యవసర పరిస్థితుల్లో అమ్మానంత కూడా వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు అలా జాగ్రత్త తీసుకోవాలి. నెంబర్ 9, బాగా కంటికి సరిపడా నిద్ర. కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్ర ఉంటుంది. ఎక్కువ మంది వేసవి సెలవుల్లో తిరునాళ్ళు, జాతరలు, మహాభారతాలు అన్నీ జరుగుతుంటాయి. సో అలా వెళ్ళి నీళ్ళు లేకుండా రాత్రులునే కదా అని అనుకుని నిద్ర ఎక్కువ మేలుకొని ఇలా చేయకుండా నిద్ర సమయం ఖచ్చితంగా మనం పాటించాలి. నెంబర్ 10, హీట్ స్ట్రోక్ లక్షణాలు గమనించాలి. ప్రధానంగా మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఒక్కొక్కసారి బయట వెళ్ళినప్పుడు మనకు అసౌకర్యంగా అనిపించి తల తిరగడం, అలసట, చెమట ఎక్కువగా పట్టడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అంటే కళ్ళు తిరిగేటువంటి లక్షణాలు ఉంటే వెంటనే పెద్దవాళ్ళతో చెప్పాలా. ఒక్కోసారి ఆడుకోవడానికి వెళ్ళి వచ్చి కళ్ళు తిరుగుతాను కూడా ముందు కొట్టుకునేస్తాను. సో అలా చేయడం వల్ల సన్ స్ట్రోక్ గురయ్యి ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయి. సో అలా కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళకి వెంటనే చెప్పాలి, మా ఇలా ఉంది అని చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన వేసవి నుంచి ఖచ్చితంగా ఈ ఆరోగ్యకరంగా ఉంటుంది. అందరూ చేస్తారు కదా? ఓకే. సో సెలవుల్లో మనకు రేపు
ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తారీఖు వరకు మనకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వడం జరిగింది. ఈ హాలిడేస్లో మీకు ప్రతి సబ్జెక్టుకు చెప్పినటువంటి వర్క్ కంప్లీట్ చేసుకుంటూ స్టడీ అవర్ని మెయింటైన్ చేసుకుంటూ చక్కగా రీఓపెనింగ్ జూన్ 12వ తారీఖే తయారీ రావాలి. ఓకేనా అందరూ? రైట్.